ప్రియమైన మిత్రులందరికీ వర్డ్ రిసమ్స్ టుడే పక్షంగా ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుచున్నాము. మీరందరూ ప్రభు కృపలో బాగున్నారని తలస్తున్నాం. నేటి ఈ పాఠంలో పాపము ఈ లోకంలోకి ప్రవేశించిన తర్వాత ఆదాము అవ్వలకు కయ్యూను మరియు ఏబేలు జన్మించిన విధానంను గూర్చి మరియు వారు అర్పించిన అర్పణలో ఎవరి అర్పణ ఎందుకు అంగీకారమైనది అనే విషయాలను గూర్చి చర్చిస్తాం. ఇక ఈ అంశంల ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో గమనిద్దామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార కార్యక్రమాల వీక్షకులకు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము ఆదికాండము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. వాస్తవానికి ఈ 4వ అధ్యాయంలో మనము కయ్యను మరియు హేబేలు యొక్క జననం మరియు కయ్యను తన తమ్ముడైన హేబేలును హత్య చేయడానికి గురించి గమనిస్తాం. అదేవిధంగా కయ్యను పిల్లలు మరియు దేవుడు లేని నాగరికత ఏర్పడడానికి గూర్చి సేతు జననం గూర్చిన వివరాలను ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయంలో మనము పాపం యొక్క మూలాన్ని మరియు ఆదికాండము 4వ అధ్యాయంలో పాపం యొక్క ఫలాన్ని గమనిస్తాం. ఇంతకీ పాపము ఎంతటి చెడ్డది? సరే, ఈ అధ్యాయంలో మానవుడు మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్నందుకు ఏదో ఫుడ్ పాయిజనింగ్ జరిగి అనగా ఆహారము విషతుల్యమైపోయి బాధపడడం లేదని మనం కనుగొంటాం. ఈ 4వ అధ్యాయము మనిషికి నిజంగా ఎంత జరిగిందో అది వెల్లడిస్తుంది. తన అవిశ్వాసం ద్వారా మరియు తన అవిధేయత ద్వారా మానవుడు దేవుని నుండి దూరమయ్యాడు మరియు అతడు తనపై మరియు తన మానవ జాతిపై తీర్పును తెచ్చుకునే విధంగా పాపం చేశాడు. అందుచేతనే మీరు మరియు నేను ఈ రకమైన స్వభావాన్ని పొందాం. మన తండ్రికి ఉన్న స్వభావమే మనకు ఉంది మరియు ఆదాము మనందరికీ చాలా చెడ్డ స్వభావాన్ని ఇచ్చాడు. ఇదంతా ఆదాము హవ్వల ఇద్దరు కుమారుల కథలో వెల్లడైంది. వాస్తవానికి వీరికి ఈ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, కానీ ఈ సమయంలో ఇక్కడ ఈ ఇద్దరి వివరాల సమాచారం మాత్రమే మనకు ఇవ్వబడింది. ఇక కయ్యను హేబేలుల జననాన్ని గురించి తెలుసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. ప్రియులారా, ఆదాము మరియు హవ్వలు ఈ పోరాటం ఇంత సుదీర్ఘంగా ఉంటుందని అస్సలు ఊహించలేదనే వాస్తవాన్ని ఈ వచనం వెల్లడిస్తుంది. కయ్యను జన్మించినప్పుడు హవ్వ వాస్తవానికి ఇలా చెప్పి ఉండాలి: నేను ప్రభువు నుండి ఈ మనుషుని పొందాను. స్త్రీ సంతానము సర్పం యొక్క తలను చితక కొడుతుందని దేవుడే చెప్పాడు. ఆ సంతానము ఆ వ్యక్తి అతడే ఇతడు అని చెప్పి ఉండాలి. కానీ వాస్తవానికి కయ్యను ఆ వ్యక్తి కాదు. అతడు హంతకుడు. అతడు అస్సలు రక్షకుడు కానే కాదు. రక్షకుడు రావడానికి చాలా కాలం పడుతుంది, కనీసము 6000 సంవత్సరాలుగా, మరియు నా ఉద్దేశంలో అంతకంటే ఎక్కువ కాలంగా ఇటు స్త్రీ సంతానానికి మరియు సర్ప సంతానానికి మధ్య ఈ పోరాటము జరుగుతూనే ఉంది. ఇక ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. ప్రియులారా, మనం చూస్తున్న ఇద్దరు అబ్బాయిలు వీరే. ఇక ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ప్రియులారా, వాస్తవానికి ఇక్కడ కొంతకాలమైన తరువాత అంటే దినముల అంతములో అని అర్థం. అంటే సబ్బాతు దినమున, దేవుడు విశ్రాంతి తీసుకున్న రోజున అని అర్థం చేసుకోవాలి. కయ్యను తెచ్చెను అనే మాటను కూడా గమనిస్తాం. ఇక్కడ తెచ్చెను అనే మాటలోని భావన ఏమిటంటే, నియమించబడిన స్థలానికి అతడు తన అర్పణను తీసుకొని వచ్చాడు. వారు ఇద్దరు కూడా దేవునికి ఆరాధన కోసము నియమించబడిన స్థలానికి తమ అర్పణను తీసుకొని వస్తున్నారు. ఇవన్నీ
వారు దానిని ప్రత్యక్షత ద్వారా చేస్తున్నారని సూచిస్తాయి. వారు అలాగే చేస్తూ ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే మనం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినప్పుడు మనము ఇలా చదువుతాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ఇంతకీ హేబేలు దానిని విశ్వాసం ద్వారా ఎలా ఇవ్వగలిగాడు? రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనము ఈ విధంగా తెలియజేస్తున్నది. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుడు దీని గురించి తన వాక్యాన్ని ఇచ్చి ఉండాలి. లేకపోతే ఈ హేబేలు అనే బాలుడు విశ్వాసము ద్వారా వచ్చి ఉండేవాడు కాదు. మరియు అతడు ఆ విధంగానే వచ్చాడు. దేవుడు దీని గురించి తన మాట ఇచ్చి ఉండాలి. లేదా ఈ బాలుడైన హేబేలు విశ్వాసం ద్వారా ఎప్పటికీ అలా రాలేడు. మరియు అతడు ఆ విధంగానే అట్టి విశ్వాసంతో వచ్చాడు. మరొక బాలుడు అనగా కయ్యను ఆ విధంగా రాలేదు. కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. పంటలో ఎటువంటి తప్పు లేదు. అతడేదో మిగిలిపోయిన వాటిని తెచ్చాడని అనుకోకండి. అతని వైఖరి పరిచర్యకు పాత బట్టలు ఇవ్వడం లాంటిది కాదు. అతడు తెచ్చిన పంట దేశములోనే గొప్పదిగా ఉండి ఆ పంటల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకునేదని నేను అనుకుంటున్నాను. అంతటి శ్రేష్టమైనది. అతడు తన అందమైన తన పంట దిగుబడిలో ఉత్తమమైన వాటిని తెచ్చాడు మరియు దానిని ప్రభువుకు నైవేద్యంగా తీసుకొని వచ్చాడు. ఇక ఆదికాండము 4వ అధ్యాయము 4-5 వచనాలను గమనిద్దాం. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబొచ్చుకొనగా. బహుశా మనలో ఎవరైనా ఇలా అనవచ్చు, కయ్యను చేసిన పనిలో నాకు ఏ తప్పు కనిపించడం లేదని. యూదా భక్తుడు తన పత్రికలోని 11వ వచనము చివరి రోజుల్లో మత భ్రష్టుల గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. ప్రియులారా, ఇంతకీ కయ్యూను మార్గం అంటే ఏమిటి? కయ్యూను దేవునికి నైవేద్యం తెచ్చినప్పుడు అతడు విశ్వాసం ద్వారా రాలేదు. అతడు తన స్వంతగా అనగా స్వయంగా తన స్వంత ఆలోచనలతో వచ్చాడు. మరియు అతడు తెచ్చిన నైవేద్యము మానవ స్వభావం చెడ్డదని ఖండించింది. దేవుడు ఇలా అన్నాడు, లోకంలోకి రాబోతున్న విమోచకుణ్ణి సూచించే ఆ చిన్న రక్తబలిని తీసుకురండి, దాని ఆధారంగానే రండి, మీ స్వంత చేతులతో స్వంత ప్రయత్నాలతో చేసిన వాటిని తీసుకురావడం ద్వారా రాకండి అని అంటున్నాడు. కయ్యను నైవేద్యము మనిషి దేవుని నుండి వేరు చేయబడ్డాడని ఖండించింది. అతడు తన నుండి ప్రతీదీ సరిగ్గా ఉన్నట్లుగా వ్యవహరించాడు. దేవుని సార్వత్రిక పితృత్వం మరియు మానవుని సార్వత్రిక సోదర భావం గురించి మాట్లాడేటప్పుడు నేడు ఉదారవాదం అనగా వాక్యాన్ని వక్రీకరించి బోధించే వాదం ఇలానే చేస్తుంది. నా ప్రియ మిత్రమా, నేడు మనలోని విషయాలు ఎంత మాత్రము సరిగ్గా లేవు. మనము దేవుని పిల్లలుగా పుట్టలేదు. దేవుని పిల్లలుగా ఉండడానికి మనము తిరిగి జన్మించాలి. వాస్తవానికి మానవుడు దేవుని నుండి వేరు చేయబడ్డాడు. కయ్యను ఆ సత్యాన్ని గుర్తించడానికి నిరాకరించాడు మరియు నేడు అనేకులు అలా చేయడానికే నిరాకరిస్తుంటున్నారు. కయ్యను ఆ సత్యాన్ని గుర్తించడానికి నిరాకరించాడు మరియు నేడు కూడా అనేకులు అలా చేయడానికి నిరాకరిస్తుంటున్నారు. కయ్యను అర్పణ తిరస్కరించబడడానికి గల మూడవ విషయం ఏమిటంటే, మానవుడు దేవునికి తన క్రియలను ఎంత మాత్రము అర్పించలేడు. అయితే కయ్యను తాను చేయగలనని భావించాడు. లేఖనం ఎంతో స్పష్టంగా ఇలా చెప్తుంది. అపోస్తులైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. కయ్యను మరియు హేబేలు మధ్య వ్యత్యాసము పాత్రలో తేడా కాదు, కానీ వారు తెచ్చిన అర్పణలో తేడా ఉంది.
ఈ ఇద్దరు అబ్బాయిలకు ఒకే నేపథ్యం ఉంది, వారికి ఒకే వంశ పారంపర్యత ఉంది, వారికి ఒకే వాతావరణం ఉంది, వారిద్దరి మధ్య అంతగా తేడా లేదు. ప్రియులారా, ఇక్కడ కయ్యను తన తండ్రి వైపు ఉన్న త్రాగుబోతు తాత నుండి ఈ చెడు స్వభావాన్ని పొందాడని నాకు చెప్పకండి, ఎందుకంటే అతనికి తాత లేడు. మరియు హేబేలు తన తల్లి వైపు ఉన్న చాలా మంచి అమ్మమ్మ నుండి తనకు ఆ మంచి స్వభావం పొందాడని చెప్పకండి. వారికి తాత మామలు అంటూ ఎవరు లేరు. వారికి అదే వంశ పారంపర్యత మరియు అదే వాతావరణం ఉన్నాయి. అయితే తేడా అనేది వారి అర్పణలో ఉంటున్నది. ఆ అర్పణ నేటి మనుషుల్లో ఉన్న తేడాను మనకు చూపుతుంది. తాను ఇతరుల కన్నా మంచివాడనే స్థానము నేడే క్రైస్తవుడు తీసుకోడు. వాస్తవానికి ఆ వ్యక్తిని క్రైస్తవుడిగా చేసే విషయం ఏమిటంటే, అతడు అందరిలాగే తాను పాపినని మరియు అతనికి ఒక అర్పణ అవసరమని, అతనికి ఒక బలి అవసరమని, మరియు అతని స్థానంలోకి మరియు అతని కోసము చనిపోవడానికి అతనికి ఎవరో ఒకరు అవసరమని అతడు గుర్తించగలిగినప్పుడే ఆ వ్యక్తిని క్రైస్తవ విశ్వాసిగా అది చేస్తుంది. పౌలు భక్తుడు రోమాపత్రిక 3వ అధ్యాయము 25వ వచనంలో క్రీస్తును గురించి ఇలా చెప్పాడు: పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని. కాబట్టి పౌలు ఇంకా ఈ పత్రికలోనే, అనగా రోమపత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో ఇలా వ్రాయగలిగాడు: ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. గమనించారా ప్రియులారా, నేటి అనేక మంది ప్రజల చిత్రం అదే. వారు తమ మతం ద్వారా చర్చిలో చేరడం, అనగా సంఘ సభ్యత్వం ద్వారా మరియు ఏదైనా చేయడం ద్వారా దేవునికి ఆమోదయోగ్యంగా మారడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుని నీతి మీ వద్దకు కేవలము క్రీస్తు దానిని మీకు అందించడం ద్వారానే రాగలదు, ఎందుకంటే అది పరిపూర్ణమైన నీతి అయి ఉండాలి. రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది: ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అనగా ఆయన మన నీతి కోసం లేపబడ్డాడు, ఆయనే మన స్థానాన్ని తీసుకున్నాడు. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము మనకెంతో స్పష్టంగా సెలవిస్తుంది. ఏమిటంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాల్లో ఇలా అంటున్నాడు: నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును. ప్రియులారా, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అదేమిటంటే, కయ్యను నీతి అతని స్వంత నీతి లేదా స్వనీతి అయితే, హేబేలు యొక్క నీతి క్రీస్తు యొక్క త్యాగాన్ని ముందు చూపుతో చూసే ఒక బలిపై ఉంచినటువంటి విశ్వాసంగా ఉంటున్నది. కయ్యను మరియు హేబేలు దేవుణ్ణి ఆరాధించడానికి కలిసి వచ్చారని మనం చూసాం. ఈ ఇద్దరు అబ్బాయిలు అచ్చం ఒకేలా ఉండేవారు. కొంతమంది వ్యాఖ్యాతలు వారు కవలలను నమ్ముతారు. ప్రముఖ శాస్త్రవేత్త మరియు ఆత్మల సంపాదకుడైన సువార్థికుడు దివంగత డాక్టర్ హ్యారీ రిమ్మర్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. అయితే వ్యక్తిగతంగా వారిద్దరు, అనగా కయ్యను హేబేలు ఇద్దరు కూడా కవలల కంటే కూడా ఎక్కువ సన్నిహితంగా ఉండేవారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వారి ఇద్దరి వంశంలోని తరాల వెనుక వరకు జాగ్రత్తగా గమనిస్తే తేడాకు కారణమయ్యే రక్త సంబంధం ఏది లేదు అని చెప్పవచ్చు. వారు ఆదాము మరియు హవ్వల కుమారులు. అయితే కయ్యూనుకు మరియు హేబేలుకు మధ్య ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. అది కేవలము వ్యక్తిత్వ భేదం మాత్రమే కాదు, వారిలో ఒకడు విశ్వాసముతో అర్పించిన బలి కారణంగా అంగీకరించబడ్డాడు. మరొకరు, అనగా కయ్యూను, దేవుని నుండి ఎలాంటి ఆమోదం పొందకుండానే తన అర్పణను తీసుకొని వచ్చాడు. అయితే దేవుడు కయ్యూనుకు రెండవ అవకాశాన్ని ఇచ్చినట్లుగా చూస్తాం. ఇక ఆదికాండము 4వ అధ్యాయము
6-7 వచనాలను గమనిద్దాం. యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. ప్రియులారా, ఇంతకీ కయ్యూను ఎందుకు కోపంగా ఉన్నాడు? అతడు తన సోదరుణ్ణి చంపేంతగా కోపంగా ఉన్నాడు. ముందస్తు ప్రణాళికతో చేసే హత్య వెనుక ఎల్లప్పుడూ కోపం అనేది ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు కొండమీది ప్రసంగంలో ఎంతో స్పష్టంగా చెప్పాడు, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు హత్య చేసిన దోషిగా విమర్శకు లోనవుతాడు. కోపం వెనుక అసూయ మరియు అసూయ వెనుక గర్వం అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక గర్వంలో ఎలాంటి పాప భావన అనేది ఉండదు. యాకోబు భక్తుడు దీనినే తనదైన భాషలో ఇలా అన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రియులారా, కయ్యూను కోపము హత్యకు దారితీసింది. కానీ దాని వెనుక అతని అసూయ మరియు అతని గర్వం కూడా ఉంటున్నాయి. మరియు దేవుడు అతనితో ఇలాగే వ్యవహరించాల్సి వచ్చింది. దేవుడు కయ్యూనుతో నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా అని అంటున్నాడు. వాస్తవానికి దీని అర్థాన్ని, నీవు సత్క్రియ చేస్తే నీకు శ్రేష్టత ఉండదా అని అనువదించడం ఉత్తమం. ఒక పెద్ద కొడుకుగా అతడు ఎల్లప్పుడూ కుటుంబంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాడు మరియు అతడు ఇప్పుడు దానిని కోల్పోతానని అనుకుంటున్నాడు. అతడు మంచి చేస్తే దానిని కోల్పోవడానికి ఎటువంటి కారణం లేదని దేవుడు అతనికి చెబుతున్నాడు. మంచిగా ప్రవర్తించడం అంటే దేవుడు హేబేలు నుండి అంగీకరించిన దానిని తీసుకురావడం, అంటే ఒక బలిని మరియు తాను పాపిని అనే అంగీకారాన్ని తీసుకొని రావడం. కానీ కయ్యూను అలా కాదు. అతడు కేవలం కోపంగా ఉన్నాడు. ఈ వచనంలోనే ఇక్కడ వాకిట పాపం పొంచియుండును అనే మాటను మనం గమనిస్తాం. దీని అర్థము పాప పరిహారార్థ బలి తలుపు వద్దనే ఉంది అని కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అంటే ఆ చిన్న గొర్రెపిల్ల ద్వారం వద్ద పడి ఉంది అని. అది నిజమే కాబట్టి ఆ వివరణ సహేతుకంగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ దాని అర్థము పాప పరిహారార్థ బలి అని నేను అనుకోవడం లేదు. ప్రియులారా, ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ సమయం వరకు మరియు ఈ సమయం తర్వాత కూడా, వాస్తవానికి మోషే కాలం వరకు కూడా దేవుని యొక్క వాక్యం నుండి నేను అర్థం చేసుకున్నంత వరకు పాప పరిహారార్థ బలి అనేది లేదు. లేవియకాండము పుస్తకంలో పాప పరిహారార్థ బలి కోసము ఇవ్వబడిన సూచనలను మీరు కనుగొంటారు. ఆ పుస్తకం యొక్క మొదటి భాగంలో 5 బలులు లేదా అర్పణలు ఇవ్వబడ్డాయి. అందులో ఒకటి పాప పరిహారార్థ బలి. ధర్మశాస్త్రము ఇవ్వబడే వరకు పాప పరిహారార్థ బలి ఉనికిలోకి రాలేదు. రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో పౌలు చెబుతున్న విషయం అదే. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అప్పటి వరకు తీసుకురాబడిన అర్పణలు ఏమైనా ఉన్నాయంటే అది దహన బలి మాత్రమే. మోషేకు ముందు యోబు తన కాలంలో దహన బలిని తీసుకొని వచ్చాడు. అది ఏ విధంగానూ పాప పరిహారార్థ బలిగా లేదు. మీరు కనుక లేఖనాలను జాగ్రత్తగా పరిశీలిస్తే అది నిజమని మీరు కనుగొంటారని నేను భావిస్తున్నాను. ఇక కయ్యూను విషయానికి వస్తే, పాపానికి తాను ఎంత సులభంగా లొంగిపోతాడో, పాపం విషయంలో తాను ఎంత దుర్బలంగా ఉన్నాడో కయ్యూను గ్రహించలేదనేది ఎంతో స్పష్టమవుతుంది. ప్రియులారా, దేవుడు అతనితో వాకిట పాపం పొంచి ఉన్నదని చెప్పినప్పుడు అతడు బయటకు అడుగుపెట్టిన క్షణంలోనే పాపము ఒక క్రూర మృగంలా తలుపు దగ్గర దాగి ఉండి అతనిపై దాడి చేయడానికి వేచి ఉందని ఆయన చెబుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఆ కారణం చేతనే కయ్యూను పాపం కోసం దేవునికి అంగీకార యోగ్యమైన బలి అవసరమైంది. అది క్రీస్తును సూచించే బలి అయి ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియనై ఉండెను గనుకనే కదా. ప్రియులారా, నీవు సత్క్రియ లేదా మంచి క్రియ చేయకపోతే
పాపము తలుపు దగ్గరే ఉంటుంది. మంచి చేయడం అంటే హేబేలు తెచ్చినటువంటి దహన బలిని తీసుకురావడమే. అబ్రహాము కూడా దహన బలి అర్పించాడని మీరు గమనిస్తారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇవ్వబడే వరకు ఎలాంటి అతిక్రమణ ఉండదు. అంటే అప్పటి వరకు పాపము ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసిన అపరాధంగా పరిగణించబడదు. అందువల్లనే దేవుడు నిజానికి ఈ కయ్యను అనే వ్యక్తిని రక్షించాడని మీరు గమనిస్తారు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఇంతవరకు దేవుడు ఎటువంటి ఆరాధనను, అర్పణను ఆమోదిస్తాడో కయ్యను, హేబేలుల జీవితాల్లో నుండి అనేక విషయాలను మనం తెలుసుకున్నాం. హేబేలు విశ్వాసం ద్వారా తన అర్పణను దేవుని వాక్యమును ఆధారం చేసుకుని ఇవ్వగలిగాడు. కయ్యను దేవునికి నైవేద్యం తెచ్చినప్పుడు అతడు విశ్వాసం ద్వారా రాలేదు. అతడు తన స్వంతంగా అనగా స్వయంగా తన స్వంత ఆలోచనతో వచ్చాడు. అతని పంటలో ఎటువంటి తప్పు లేదు, కానీ అతని వైఖరిలోనే లోపం ఉంటున్నది. ఎవరైతే అందరిలాగే నేను కూడా పాపినని, మరియు తనకు ఒక అర్పణ అవసరమని, తనకు ఒక బలియాగం అవసరమని, మరియు తన స్థానంలోకి మరియు తన కోసం చనిపోవడానికి ఒక పరిశుద్ధుడు అవసరమని గుర్తించగలిగినప్పుడే ఆ వ్యక్తి క్రైస్తవ విశ్వాసిగా అవుతాడు. ఈనాడు అనేక మంది తమ మతం ద్వారా, తమ భక్తి ద్వారా, చర్చిలో చేరడం ద్వారా అనగా సంఘ సభ్యత్వం ద్వారా, మరియు ఏదైనా చేయడం ద్వారా, తమ క్రియల ద్వారా దేవునికి ఆమోదయోగ్యంగా మారడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుని యొక్క నీతి మీ వద్దకు కేవలము క్రీస్తు దానిని మీకు అందించడం ద్వారానే రాగలదు. ఎందుకంటే అది పరిపూర్ణమైన నీతి అయి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు. కయ్యను హంతకునిగా మారడంలో ముఖ్య కారణము అతని కోపమే. ముందస్తు ప్రణాళికతో చేసే హత్య వెనుక ఎల్లప్పుడూ కోపం ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో స్పష్టంగా చెప్పాడు, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు హత్య చేసిన దోషిగా తప్పకుండా విమర్శకు లోనవుతాడు. కోపం వెనుక అసూయ, మరియు అసూయ వెనుక గర్వం అనేది ఉంటుందని, ఆధ్యాత్మిక గర్వంలో ఎలాంటి పాప భావన, పాప భీతి అనేది ఉండదని నేర్చుకున్నాం. కాబట్టి మనము కయ్యను వంటి వారమై ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అతడు దుష్టుని సంబంధిగా ఉండి తన స్వంత సహోదరునే చంపాడు. తన క్రియలు చెడ్డవి. తన సహోదరుడైన హేబేలు క్రియలు నీతి గలవిగా ఉన్నాయి. ఈ వాక్య సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. కయ్యను మార్గము అంటే ఏమిటి? కయ్యను మార్గము అంటే ఏమిటి? 1. తన స్వంత ఆలోచనతో దేవుని వద్దకు రావడం. 2. ఇష్టం లేని ధాన్యముతో దేవుని వద్దకు రావడం. 3. ప్రతీకారంతో దేవుని వద్దకు రావడం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు ఆదికాండము గ్రంథ ధ్యానాల ద్వారా మీరు అనేక శ్రేష్టమైన సత్యాలను నేర్చుకున్నారని భావిస్తున్నాం. దేవునికి కావలసినది మన హృదయమే తప్ప మరింకేమీ ఆయనకు అక్కర్లేదు. మన హృదయమే ఆయనకు ఇష్టమైన ఆరాధన స్థలము. ఇందులోని వాక్య సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకోవాలని కోరుతున్నాం. ఈ సందేశాలను మరలా వింటూ ధ్యానించడానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. ఈ కార్యక్రమాలను ఇతరులకు పరిచయం చేయండి. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. తిరిగి మనము వచ్చే పాఠంలో కలుసుకునే వరకు దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. ప్రేమించదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో ప్రేమించదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో పూర్ణ మనసుతో
బలముతో ప్రేమించదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. పూర్ణ బలముతో ప్రేమించదన్. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. పూర్ణ బలముతో ప్రేమించదన్. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమై. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.